నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సంచలనం. ఒకే ఒక అంశం చుట్టూ ఇటు హైదరాబాద్ అటు ఢిల్లీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అదే ఫిరాయింపుల చట్టం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దర్జాగా కండువా కప్పుకొని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. ఆ తర్వాత అంతా బాగుంది అని రేవంత్ అనుకున్నా, అనుకోని వ్యక్తి నుంచి ఒక భారీ షాక్ వచ్చింది. ఆ అనుకోని వ్యక్తి ఎవరో కాదు, రాహుల్ గాంధీ. నిజం, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీనే భారీ షాక్ ఇచ్చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పెద్ద యుద్ధమే ప్రకటించేశారు. ఇది కదా ట్విస్ట్ అంటే. దీనిపై ఫుల్ డీటెయిల్డ్గా ఈ స్టోరీలో చూద్దాం. స్కిప్ చేయకండి, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ముందుగా మనం ఢిల్లీలో ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే నినాదంతో ముందుకు వెళుతోంది. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం మార్చడానికి, ఎంపీలను ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి లేదా బెదిరించి తమ వైపు తిప్పుకోవడానికి ఫిరాయింపులను ఆయుధంగా వాడుతోందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నారు. పార్లమెంట్లో ఎంపీల ఫిరాయింపులపై ప్రత్యేకంగా చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ ద్వారా వాయిదా తీర్మానం సమర్పించారు. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు: ఒక పార్టీ గుర్తుపై గెలిచి ప్రజల తీర్పును గౌరవించకుండా వేరే పార్టీలోకి మారడం ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టడమే. ఫిరాయింపులకు పాల్పడే వారిపై వెంటనే అనర్హత వేటు పడాలి. చట్టంలోని లొసుగులను వాడుకొని కాలయాపన చేసే పద్ధతికి స్వస్తి పలకాలి. ఈ రేంజ్లో రాహుల్ గాంధీ ఫిరాయింపులపై సీరియస్ అవ్వడం, కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా ఈ అంశంపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడటంతో ఈ మంటలు నేరుగా తెలంగాణ వరకు పాకాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏ సిద్ధాంతం గురించి మాట్లాడారు, తెలంగాణలో కాంగ్రెస్ దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించిందనేది జగమెరిగిన సత్యం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి, అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను బలహీనపరచడానికి రేవంత్ రెడ్డి పెద్ద కుట్రకు తెరలేపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వారికి కండువాలు కప్పారు. అయితే అప్పట్లో ఇది రేవంత్ రెడ్డి నడిపిన గొప్ప పొలిటికల్ గేమ్ అని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఢిల్లీలో ఫిరాయింపులు తప్పని చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వంద్వ విధానం కాదా అని విపక్షాలు, తెలంగాణ మేధావులు కాంగ్రెస్ గూవగుయ్యమనేలా ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో సిద్ధాంతకర్తగా మాట్లాడేటప్పుడు ఆయన సొంత పార్టీ ఏలుబడిలో ఉన్న తెలంగాణలోనే ఫిరాయింపులను ప్రోత్సహించడం ఆయన ఇమేజ్కే పెద్ద మచ్చగా మారింది. ఇప్పుడు అసలైన కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ సీరియస్ కావడం, ఫిరాయింపులపై కఠిన చర్యలుండాలని గళమెత్తడంతో తెలంగాణలో కాంగ్రెస్లోకి వచ్చిన ఆ 10 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎమ్మెల్యేల భయాలేంటంటే, బీఆర్ఎస్ ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలపై స్పీకర్ వద్ద, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులలో అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. స్పీకర్ కాంగ్రెస్ కు అనుకూలమైన తీర్పు ఇచ్చినా కోర్టులో మాత్రం వారు ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఈ కేసుల్లో డిఫెండ్ చేసుకోకపోతే తమ పీఠాలు ఖాళీ కావడం ఖాయం. ఒకవేళ ఎమ్మెల్యేలపై వేటుపడి ఉప ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారోనన్న భయం కూడా రేవంత్తో పాటు పార్టీ మారిన ఆ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఇటు కాకుండా పోతామా అన్న భయం కూడా వారిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మాట నమ్మి బీఆర్ఎస్ ను వీడి వచ్చాం, కానీ ఢిల్లీ అధిష్టానం గనక తమను పక్కన పెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన వీరిని కుదిపేస్తోంది. మేము పార్టీ మారలేదని చెప్పుకుందామన్నా ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అలాగని కాంగ్రెస్ మాకు పూర్తి రక్షణ ఇస్తుందనే నమ్మకం రాహుల్ నిర్ణయంతో పోయింది అని ఆ ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద అంతర్గతంగా లబోదిబోం అంటున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై గట్టిగా పోరాడుతున్నారు. అటు రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, ముందు మీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫిరాయింపుల చట్టం గురించి చెప్పండి, ఆ తర్వాత పార్లమెంట్లో మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో నిలదీస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ చేరికలు అవసరమని రాహుల్ గాంధీని ఒప్పించలేరు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తమ పదవులు ఊడిపోవని ఆ భయం ఇవ్వలేరు. ఒకవేళ కోర్టుల ఆదేశాల వల్ల లేదా పార్టీ విధానం వల్ల వీరిపై వేటు పడితే 10 నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నది మాత్రం క్లియర్. మొత్తానికి జాతీయ కాంగ్రెస్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం తెలంగాణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి వాడిన ఫిరాయింపుల అస్త్రమే ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. రాహుల్ గాంధీ తన సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ ఎమ్మెల్యేలపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా,
లేక తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఈ అంశం నుంచి తప్పించుకొని తమ రెండు నాలుకల ధోరణిని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. మరి ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు కట్టుబడి తెలంగాణ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా, లేక తమకు మాత్రమే అలవాటైన రీతిలో కాంగ్రెస్ కప్పదాటు వ్యవహారాన్ని అవలంబిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.